ఆయనే వాక్యము. పరలోకములో ఆయనకి పెట్టబడిన నామం ఏంటనంట? వాక్యము. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం. అంటే ఇటువంటి వాక్యము, అంటే ఇటువంటి క్రీస్తు, అంటే వాక్యం అంటే ఇప్పుడు ఎవరో? క్రీస్తే. అంటే ఈ వాక్యము నీలో ఉండటం అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు క్రీస్తుతో అంటకట్టబడుతున్నావని. ఈ వాక్యము నీలో నివసించినట్లయితే నువ్వు క్రీస్తు వలె మార్చబడతావని. నీ హృదయము ప్రాచీన స్వభావము నుంచి నవీన స్వభావంలోనికి వస్తావని. అప్పుడు నీ నిర్మాణము ఎలా ఉంటది? పరలోక సంబంధమైనదిగా ఉంటది. అప్పుడు నీ నిర్మాణంలో ఎవరు వచ్చి కూర్చుంటారు? క్రీస్తు వచ్చి కూర్చుంటాడా? యేసు ప్రభు వారి దగ్గర ఉన్న వాక్యము, ఆ శక్తిని, వాక్శక్తిని వాళ్ళందరూ చూసి, అయ్యా ఈయన వడ్లవాని కుమారుడు కాదా? ఈయన మరియమ్మ కుమారుడు కాదా? ఈయన మనతో పాటు తిరిగినవాడు కాదా? మనతో పాటు పెరిగినవాడు కదా? కానీ ఈయన బోధ అంటే అధికారంగా ఉన్నాయి, ఎత్తుకునేలా ఉన్నాయి, హృదయాన్ని చాలా దయగా ఉన్నాయి, చాలా ఆదరణగా ఉన్నాయి, చాలా కట్టేలా ఉన్నాయి, నిర్మించేలా ఉన్నాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఈయనకి ఎక్కడి నుంచి వచ్చాయంటే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడి వద్ద ఉండెను, దేవుడే వాక్యమై ఉండెను. ఆయనే శరీరధారిగా మన వద్దకు వచ్చి నివసిస్తూ ఉన్నాడు. మేము ఆయన కనులారా చూచామని చెప్తున్నాడు. ఆమెన్ హల్లెలూయా. ఆయన వాక్యము